నమస్తే అండి. నా పేరు విమల. మా అమ్మగారి పేరు మల్లమ్మ. అమ్మకి హెల్త్ బాగాలేదు. మేము మంచిర్యాలలో ఉంటాము. మా అమ్మకి అక్కడ హాస్పిటల్లో చూపించినాము. అమ్మకి అన్నం అరగదు, డైజెషన్ ప్రాబ్లం ఉంది. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఎండోస్కోపీ అని ఎక్స్రేలను చేసిండ్రు. 10 years నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇంకా మళ్ళీ మా సిస్టరు మహారాష్ట్రలో ఎంప్లాయీ, తను నేను ఇద్దరము హాస్పిటల్ అన్నీ తిరిగి లాస్ట్కు డాక్టర్లు అందరూ ఇదే లాస్ట్ చేసి చిన్న పాపలాగా చూసుకోవాలి అన్నారు. చాలా బాధలో ఉండగా మా చెల్లకు వాళ్ళకి తెలిసిన లీడర్ ఒకరు బిచ్చపతి అనే అతను కంటినెంటల్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అన్నారు. మేము హాస్పిటల్కి వచ్చాము. డాక్టర్ ధీరజ్ గారు డాక్టర్ని కలిసి మా అమ్మకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినాము. డాక్టర్ గారు మాకు ఒక ప్రొసీజర్ చెప్పారు. అసలాసియా కార్డియా అనే ప్రొసీజర్ గురించి మాకు చెప్పారు. ఆ ప్రొసీజర్ మేము కూడా ఓకే అని ఒప్పుకున్నాము. ప్రొసీజర్ అయిన తర్వాత ఐపీడీలో మా అమ్మను అడ్మిట్ చేసి 2 weeks వరకు అబ్జర్వేషన్లో ఉంచారు. ఐపీడీలో ఉన్న మాకు మాత్రము ఈ నర్సెస్, హౌస్ కీపింగ్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. డైలీ రోజు డాక్టర్స్ కూడా మాకు డాక్టర్ అగర్వాల్ డాక్టర్ కూడా వాళ్ళ బృందం వాళ్ళు కూడా రోజు వచ్చి చెకప్ చేసుకొని వెళ్ళారు. మాకు ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగా అందించారు. థ్యాంక్ యూ కంటినెంటల్ హాస్పిటల్.